ఇక సమంత పెళ్లైన వెంటనే తన ఇంటి పేరుని తీసేసి అక్కినేని సమంత అని తన అత్తగారింటి పేరుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ కపుల్ ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. కానీ ఉన్నట్టుండి సమంత అక్కినేని అనే సర్నేమ్ ని తీసేసి సమంత ఋతుప్రభు అని మళ్లీ తన పుట్టింటి పేరుని పెట్టుకోవడంతో నాగ చైతన్య సమంత ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు బయటికి వచ్చాయి. కానీ అప్పట్లో సమంతకి ఒక డైరెక్టర్ తో సన్నిహిత్యం పెరగడం వల్లే నాగ చైతన్య ఆమెకు విడాకులు ఇస్తున్నాడనే వార్తలు బయటికి వస్తే మరికొంతమంది నాగ చైతన్యకి శోభితతో పెరిగిన మంచి పరిచయం కారణంగా సమంత నాగ చైతన్యకి విడాకులు ఇస్తుందనే వార్తలు కూడా హల్చలయ్యాయి. ఇక ఈ కోవలోనే నాగ చైతన్య వర్సెస్ సమంత ఫ్యాన్స్ అని రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి. కానీ ఎప్పుడైతే నాగ చైతన్య శోభితని 2024 డిసెంబర్ 4న కొంతమంది అతిథుల మధ్య అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం ఎదుట పెళ్లి చేసుకున్నాడో ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవడంతో అందరూ శోభితని తప్పుపడుతూ ఆమె వల్లే నాగ చైతన్య సమంత విడిపోయారని, ఇప్పుడు సమంత ఒంటరైపోయిందని, చాలా వరకు సమంతకి సింపతి పెరిగి శోభితని విమర్శించడం మొదలెట్టారు.